నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటు జరుగుతుంటే వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం నాయకులు విమర్శించారు. ఈ మేరకు టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు ఓర్వకల్లు పారిశ్రామిక వాడను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని మీడియా ద్వారా వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా ఉన్న టీజీ భరత్ గుప్తా పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మైనారిటీ విభాగం నాయకులు ఈరోజు ఓర్వకల్లు పారిశ్రామిక వాడను సందర్శించారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో జరుగుతున్న అభివృద్ధిని మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో నిర్మాణంలో ఉన్న వివిధ పరిశ్రమలను వారు నేరుగా సందర్శించి వాటి వివరాలను వెల్లడించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడను సందర్శించిన వారిలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం నాయకులు నౌషద్, మన్సూర్ అలీఖాన్, అబ్బాస్, ఇబ్రహీం, హమీద్, రమీజ్, కాజా, మొహబూబ్, ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయటం జరిగిందని, ఇందులో భాగంగానే ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ప్రతిష్టాత్మక రిలయన్స్ సంస్థ ఏషియాలోనే 2వ అతిపెద్ద ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటు చేస్తోందని, వీటిని నిర్మాణం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. వీటితో పాటు సిగాచి ఇండస్ట్రియల్, అలాగే కేపీఎస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, అగస్త్య పరిశ్రమ, జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ, డ్రోన్ హబ్ ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని, వాటి నిర్మాణం పనులు కూడా ప్రత్యక్షంగా పరిశీలించవచ్చని వెల్లడించారు. వీటికి సంబంధించిన శిలాఫలకాలు కూడా వారు మీడియా ద్వారా వివరించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి మౌలిక సదుపాయాలైన రహదారులు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ కాలంలోనే ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ పారిశ్రామిక సంస్థలు తమ పరిశ్రమలకు సంబంధించి నిర్మాణం పనులను ప్రారంభించి వేగంగా పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో దాదాపు ఇప్పటికే 10,000 కోట్లకు పైగా పెట్టుబడులను పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మొత్తం ఇక్కడ 50,000 కోట్ల రూపాయలతో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటు పూర్తయితే ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ప్రగతి ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వాస్తవాలను విస్మరించి పరిశ్రమల ఏర్పాటు విషయంలో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వారు ఏర్పాటు చేసిన శిలాఫలకాలు శిథిలావస్థకు చేరటం తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఓర్వకల్లు పారిశ్రామిక వాడను సందర్శించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఓర్వకల్ ప్రాజెక్టులో అత్యధికంగా వాటర్ క్రైసిస్ ఉండింది. మన ప్రభుత్వం వచ్చినప్పుడు టీజీ భరత్ గారు మినిస్టర్ అయినప్పటి నుంచి మీరు చూస్తుంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రోడ్లు, డ్రైనేజు, పైప్ లైను, వాటరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చేయడం జరిగింది. మీరు ఇతల పక్క చూస్తే రాక్ బ్రేకింగ్తో ఇటు పక్క మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ అంటే మేము ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బోర్డు అవతల కనపడుతుంది మీకు, అది ఎంట్రెన్సు. సో ఇక్కడ వరకు వాటర్ కూడా ఫెసిలిటీ ఇచ్చేశారు ఆల్మోస్ట్. కాబట్టి ఇది ప్రజలకు చూపించడానికి ఈరోజు మా లీడర్స్ అందరం ఇక్కడ రావడం జరిగింది. ఎవరైతే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అనే వాళ్లకు ఈ వీడియో నిదర్శనం అండి. ఒకసారి మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గర వచ్చాము. ఓర్వకల్లోని ఇదొక ప్రాజెక్టు 2025లో ఇది అలాట్ చేయడం జరిగింది. దెన్ ఇమీడియట్గా వర్క్స్ మీరు చూస్తున్నారు. పిల్లర్స్ ఆల్రెడీ ఇది ఒక ఎత్తున ఇక్కడ
బౌండరీ వాల్తో పాటు జస్ట్ 1 year లోపలనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎలక్ట్రిక్ అప్పుడు ఏం లేవు, ఓన్లీ జస్ట్ ఇక్కడ టెంట్స్ వేసి ఓపెనింగ్ చేశారు. ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. రోడ్డు ఫెసిలిటీతో పాటు ఇక్కడ మనకు పిల్లర్స్తో బౌండరీ వాల్ కట్టడం జరుగుతుంది. ఇది లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పారాసిటమాల్ కంపెనీ అన్నమాట, కెమికల్ కంపెనీ. సో ఇది కూడా త్వరలో పూర్తి అవుతుందని మనము పూర్తయి కర్నూలు ప్రజలకు జాబ్స్ ఏర్పడుతుందని చెప్పి కూడా మేము దువా చేద్దాము. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడికి రావడానికి కారణం ఏమంటే మీకు కళ్ళకు కట్టినట్ట చూపిద్దాం ఏం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, మనము ప్రజలకు మభ్య పెడుతున్నారు. ఏం జరుగుతుంది, ఓరకల్లో ఏమన్నా ఉందా, ఏం జరుగుతుంది అనేది జరుగుతుంది కాబట్టి వచ్చి చూపిస్తున్నాము. ఇది ఇట్లా మీరు అబద్ధాలు చెప్పడం కాదు, ఇక్కడ మీరు కూడా వచ్చి చూసుకోండి. ఇది దగ్గరలోనే ఉంది కర్నూలుకి. మీరు వస్తే కానీ మీకు ఐడియా ఉండదు. ఎనీవే మీరు ఏం చెప్పినా దానికి టీజీ భరత్ గారు పని చేసి చూపించే నాయకుడు. కాబట్టి మీరు ఎంత బురద జల్లినా అది మీకు అబద్ధంగా తేల్స్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. 2025 నవంబర్లో ఇక్కడ బోర్డు కూడా ఉంది. ఆ రోజు ఇనాగ్రేషన్ జరిగింది. జస్ట్ 6 months కాబట్టి మీరు చూడొచ్చు ఎంత డెవలప్మెంట్ జరుగుతుందనేది. ఇంకా ముందర ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కూడా మనం చూసాం, ఎంత బ్రహ్మాండమైన రోడ్డు వేసాము. చూస్తుంటే అది ఎయిర్పోర్ట్ రోడ్డు లేకుంటే ఇంకొక పెద్ద రోడ్డు లాగా, నేషనల్ హైవే రోడ్ లాగా ఉంది. కంపెనీస్కి కావాల్సినది ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే, రోడ్ ఫెసిలిటీ ఉంది, వాటర్ ఉందంటే ఇమీడియట్గా వాళ్ళు వచ్చి పని స్టార్ట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో దాని మీద కూడా మంత్రి గారు దృష్టి పెట్టి అన్ని వర్క్స్ అయిపోగొట్టారు. పైప్ లైన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర వరకు మీకు అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంకొక ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు ఎస్ఎస్ఏపి ఎదురుగా ఉన్న ల్యాండ్లో ఈ ఇంకొక ఫర్టిలైజర్ కంపెనీ చిన్న ఎంఎస్ఎంఈ పార్క్లో రావడం జరిగింది. దీని పేరు అగ్రియన్ ఫర్టిలైజర్ కంపెనీ. మీరు చూస్తుంటే ఇక్కడ జేసీబీ కూడా పనిచేస్తుంది. ఈరోజు టోటల్ కాలువల వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ కూడా ఇచ్చేశారు. జేసీబీతో పాటు ఫౌండేషన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ కంపెనీ. కాబట్టి వచ్చే రోజుల్లో ఇది కూడా తొందరలోనే ఏర్పాటు అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఇవన్నీ ఈ యొక్క 15 to 2 years లోపలనే జరిగిన డెవలప్మెంట్స్ అండి. సో ఇది ఆషామాషి కాదు. మీరు చూస్తుంటే ఇది పెద్ద కాలువ ఇక్కడ. సో ఇది మొత్తం ఏమి లేదు, ఎడారు ఉండింది 2 years బ్యాక్. టీజీ భరత్ గారు మినిస్టర్ అయినాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకొని, ఎందుకంటే అక్కడి నుంచి మనము డ్రైవ్ చేసుకుంటూ రావాలంటే రోడ్డుతో పక్కన మనకు కంపెనీకి సర్వే చేసి మీ ల్యాండ్ అది ఎక్కడ మీ ల్యాండ్ స్థాపించాలా మీకు అక్కడ అలాట్ అయినా కాడ తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మొత్తం బంజర్ భూమి ఉంటుంది. సో ఇవన్నీ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్తో పాటు రాక్ క్లియరెన్స్ అవన్నీ చేసి ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారండి. సో దిస్ ఈజ్ వాట్ టుడే మేము మీకు చూపించడానికి ఇక్కడ అయితే రావడం జరిగింది. అనదర్ ప్రాజెక్టు అగస్త్య కంపెనీ ప్రాజెక్ట్లో ఉన్నాము. ఇది 7,000 కోట్ల ప్రాజెక్టు. మీరు చూస్తుంటే 4-5 జేసీబీలు, ట్రక్స్, ల్యాండ్స్కేపింగ్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇది కూడా ఒక డెవలప్మెంట్ అండి. మీరు ఇక్కడ నుంచి ఎక్కడ వరకు వీళ్ళ ల్యాండ్ అంటే అక్కడ వరకు వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతుంది. సో ఇది కూడా మేము మరీ ఒకసారి గుర్తు చేసేది ఏమంటే, వచ్చి చూడండి, చూసినాక మా మినిస్టర్ గారి గురించి, మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడండి. 2 years లోపల ఇంత వర్క్ జరుగుతుందంటే వచ్చే రోజుల్లో ఇంకా మంచి డెవలప్మెంట్స్, మంచి పెద్ద కంపెనీస్. 7,000 కోట్ల ప్రాజెక్ట్ కాబట్టి ఆషామాషి కాదు. ఇది కూడా పెద్ద ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. కాబట్టి దీనికంతా మనము కళ్ళకు కట్టినట్టు మీకు చూపించడానికి రావడం జరిగింది. आज हमारे स्टील प्लांट को आना हुआ हमारे माइनॉरिटी लीडर सब जन हमारे बड़े भाई हैं. आज ये बताना चाह रहा हूँ कि MSC पार्क के लिए रोड हमारे टीजी भरत साहब डाले हैं. तो चंद लीडर का कहना यह है, वैसी भी लीडर का मैं उनसे एक सवाल पूछता हूँ, भाई तुम्हें पहले देखो, हमारे टीजी भरत साहब के बारे में बोलने से पहले सोचो. अरे क्या देखे तुम्हें, क्या बात करते हैं. तो देखो भाई क्या काम करने वाला लीडर है. देखना करूँ के अंदर वो दो बार आगे नौकरियाँ दिलाने का है साहब, आगे मोरन में
बच्चाओं कितने बच्चों रखे हैं, पूरा फैक्ट्री का जॉब मेरा 2 बार रखा है, पूरा फैक्ट्री का काम चल रहा। अगर से मैं एक चीज पूछना चाह रहा हूँ, पहले तुम्हारी यूनिटी बना लो, तुम्हारे में एक नहीं है, दूसरे के लिए बोलने के तुम्हारा हक क्या है भाई, तुम्हें क्या है बोल के हक बोलते हैं। मैं एक बात पूछना चाह रहा हूँ, गई से पिछली गवर्नमेंट में उर्दू यूनिवर्सिटी का काम रुक गया था, चंद्रबाबू नायडू साहब आने के बाद सिलाब वगैरह पूरा हो गया। भाई तुम्हें माइनॉरिटी लीडर्स इतने जने हैं कानून में, पूरे 5 साल तुम्हें हुकूमत करे, क्या तुम्हारा ख्याल नहीं होता माइनॉरिटी का काम कराने के लिए? अरे खाली बात बोलना होता क्या भाई? सोचना, सोच समझ के बात करना। तुम्हें लोग क्या बोल रहे हैं हमारे टीजी भरत साहब के सामने? अरे काम करने वाले लीडर है भाई, तुम्हारा कुछ से नहीं हुआ तो उन्हें पब्लिक में काम करने वाले हैं टीजी फैमिली, तुम्हारे को क्या मालूम नहीं, क्या बोलते नहीं, खाली क्या भी समझ में आओ बोलते हैं। इसलिए सोचने से पहले, बोलने से पहले सोच को बात करो, क्या करें काम बनेगा। हम लोग ओरेकल हब में ही, इंडस्ट्रियल हब में आए हुए हैं। अब एक फैक्ट्री हमारे हमारे जो साथियां बता रहे थे, एक जने एक फैक्ट्री बता लेते आ रहे थे। अभी मैं SSAP फैक्ट्री के अंदर हूं, जो अभी काम देख सकते हैं आप कैसे इसमें काम चल रहा है। अल्हम्दुलिल्लाह ये काम देखिए आप कैसे चल रहा है, एक फैक्ट्री एक साइड से चल रहा है। और मैं बताना चाह रहा हूँ, जो शख्स अहमद अली खान साहब, आपको मैं ये बताना चाह रहा हूँ, आप माइक के पास लेके हमारे जो मिनिस्टर टीजी भरत साहब 2 साल होके काम क्या करे बोल के बता रहे। देखिए अब आप आके एक बार देखिए, एक बार राउंड मार के देखिए कैसे काम चल रहे हैं यहाँ, हर प्रोजेक्ट कैसा चल रहा है। अपना प्रोजेक्ट जो कंपनीज बन रहे हैं, इसमें एम्प्लॉयमेंट कितना होगा आप एक बार देख सकते हैं। खाली बोल के माइक के लिए लेके बोलना मकसद नहीं है। हमारे घर को मिनिस्टर साहब आए, हमारे घर को प्राइम मिनिस्टर आए, ये सब बोलना मकसद नहीं है, काम करके बताना है। काम दूसरों को फायदा करते हैं। जो आप अहमद अली साहब, आप क्या बोले, हमारे को फैक्ट्रियां नहीं, 2 साल से कुछ भी नहीं बोले। एक बार आप आके ओरेकल हब में आके देखिए कितने फैक्ट्रीज के काम चल सकते हैं। आप एक बार वीडियोस देखिए, अभी यहाँ एक कंपनी चल रही है, वहाँ एक फार्मा कंपनी काम चल रही है, आगे अगस्टिया काम चल रहा है। हमारे साथ यहाँ अभी 2 कंपनी के बताए, ऐसा देख लेते हैं। खाली बोलना नहीं, पब्लिक भी, कर्नूल की पब्लिक को भी मैं बोलना चाह रहा हूँ, आंध्र प्रदेश की पब्लिक को भी मैं बोलूँगा, ऐसे बातों में मत आइए। आप काम देखिए, जो काम करता है वो काम वालों को देखिए, सिर्फ ऐसे बातों में मत आइए। यहाँ बहुत डेवलप हो रहा है अल्हम्दुलिल्लाह। हम इसलिए प्रॉपरली ग्राउंड पे आके, फैक्ट्रीज के आके जो काम चल रहा है ग्राउंड पे आके हम लोग को बता रहे हैं। हम बताना चाह रहे हैं तो यहाँ भी बता सकते हैं, मैं प्रेस मीट रख के बता सकते हैं, मगर हम लोग ग्राउंड पे आके बता रहे हैं। अल्लाह हाफिज़। గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి లేదు. టీజీ భరత్ గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ అయ్యి ఎలాంటి అభివృద్ధి చేయలేదని మా మీద విమర్శలు చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వైసీపీ గవర్నమెంట్లో మీరు భూమి పూజ చేసి వేసిన శిలా పలకాలు శిథిలావస్థకు చేరడమే తప్ప ఎటువంటి అభివృద్ధి అనేది నోచుకోదు. కానీ మేము మీలాగా ఎడిటింగ్ చేసి చూపించడం కాకుండా ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ తిరిగాం. మా టీం మొత్తము కర్నూలు ప్రజలకు ఒక్కసారి కనువిప్పు కావాలి, మా టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు ఎంత భారీగా ముందుకు పోతున్నాయనే ఉద్దేశంతో మేము ఈరోజు మీకు బిట్టు ప్రతి ఇండస్ట్రీని మేము ఇక్కడికి వచ్చి సందర్శించి మీకు వివరంగా ఫొటోస్తో సహా క్లిప్పింగ్తో సహా ఈరోజు పెట్టదలుచుకున్నాం. సిగాజీ ఆర్పిఎస్ అనే బ్రహ్మాండమైన 2 ఇండస్ట్రీస్లు నవంబర్ 11వ తేదీ శిలా పథకం వేస్తే కరెక్ట్ 6 నెలలు తిరగని ముందే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి శరవేగంగా జరుగుతుందనడానికి మా టీజీ భరత్ గారి పనితీరు మీకు ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే అగస్త్య కానీ, ఏఎస్ఏపీ కానీ, జయరా స్టీల్ ఫ్యాక్టరీ అయితే గత ప్రభుత్వంలో మా అధీనంలో వచ్చింది. అది ఈరోజు బ్రహ్మాండమైన ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. దాదాపు 2-3 వేల మంది పిల్లలు అక్కడ జీవనోపాధి పొందుతున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినాం. రిలయన్స్, ఇది ఏసియాలో నెంబర్ 1 కంపెనీ. రిలయన్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ క్యాంపకోలా కానీ, బ్యావరేజెస్ కానీ ప్రతిదీ ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కొన్ని వేల మంది కుటుంబాలు రేపటి తరానికి భవిష్యత్తు అందించబోతున్నాం. ఇక్కడ కంపెనీ రావాలంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలా, నీళ్ళు ఉండాలా, కరెంట్ ఉండాలా, రోడ్లు ఉండాలా. వీటన్నిటిని కూడా అనుదినం మా టీజీ భరత్ గారు పర్యవేక్షించి ప్రతి అవసరాన్ని ఇక్కడికి కల్పించి ఇండస్ట్రీస్లు పెట్టుబడి వేల కోట్లలో పెట్టుబడి తెస్తున్నారనేది మేము మీకు చూపించదలుచుకున్నాం. మీరు విమర్శించే ముందు మీలాగా జిమ్మిక్కులు చేసి మసిబు మాయ చేసి మేము మారేడుకాయని చూపలేం. మేము ఇక్కడికి వచ్చి ప్రతిదీ కూడా మీకు సాక్ష్యాలతో చూపిస్తున్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం వైసీపీ నాయకులకు, అయ్యా మీకు టైం చూసుకొని మీ అమూల్యమైన సమయాన్ని 1 గంట కేటాయించి మీరు వచ్చి ఇక్కడ చూడండి. మీ కళ్ళు మీకే బయలు గమ్ముతాయి మా అభివృద్ధిని చూసని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు
జయరాజ్ ఇండస్ట్రీకి వచ్చాము. మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఏ రకంగా ఇండస్ట్రియల్ హబ్ ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారో మేము వివరించడానికి వచ్చాము ఇక్కడ. అలాగే మా కర్నూలు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్న మన టీజీ భరత్ అన్న గారు చొరవతోని గత 2019లో మనము ఇక్కడ ఇండస్ట్రియల్ హబ్ ప్రారంభించడం జరిగింది. ఆ నుంచి కొద్దిగా కుంటపడింది. గత ప్రభుత్వం కొన్ని అనివార్యం వల్ల వాళ్ళు పట్టించుకోక ఉపాధిగా ఉన్న యువతకు కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా అంతా ఈ ఇండస్ట్రీ మూవ్మెంట్ కాకుండా చేశారు. మా భరతన చొరవతో దగ్గర 2000 మంది ఉపాధ్యాయులకి మనం ఇక్కడ కల్పించారు. మనకు ఇదే నిదర్శనం. కొంతమంది నాయకులు ఏలనగా మాట్లాడుతూ ఉన్నారు. అది మీకు తగదు అని మేము తెలియపరచడానికి మేము ఇక్కడికి వచ్చి మీరు రాండి, మీరు ఎక్కడికైతే మీరు వస్తే మేము ఆ రకంగా మేము చర్చ చేయడానికి మేము ముందరగా ఉంటాము. మీరు గమనించాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇండస్ట్రియల్ హబ్ మేము లైవ్లో వచ్చి ఇక్కడ మీకు వివరిస్తూ ఉన్నాము. మీరు ఏ రకంగా అయినా మేము చర్చకు రావాలంటే మేము ముందర ఉండి మా కమిటీ ద్వారా మేము మీకు తెలియపరుస్తామని తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖపట్నము అక్కడే డెవలప్ చేస్తూ ఉన్నారు. భరతన్న గారు కర్నూలు పట్టించుకోవడం లేదని కొంత నాయకులు చెప్పడం మంచిది కాదని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఏదన్నా కానీ టీజీ ఫ్యామిలీకే ఇదంతా సాధ్యమవుతుంది. ఇండస్ట్రీలు తేవడం కానీ డెవలప్ చేయడం కానీ మీరు గమనించాలా. ప్రజలు కానీ నాయకులు కానీ ఏది ఊకే బురద చల్లడం కాదు. మీరు ఖచ్చితంగా ఈ విషయం మీరు మాట వెనక్కి తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చి లైవ్లో చెప్పగలుగుతున్నాము. మేము మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే శాస్త్రీయ నృత్యంలో చిన్నారుల శిక్షణ పొందడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ అన్నారు. ఈ మేరకు టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నెల రోజుల పాటు జరిగిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ పాల్గొన్నారు. కార్యక్రమానికి కళారత్న పత్తి ఓబులయ్య స్వాగతం పలుకుతూ టీజీవీ కళాక్షేత్రంలో 160 మంది చిన్నారులకు నృత్యం, సంగీతం, చిత్రలేఖనంలో శిక్షణ ఇచ్చామన్నారు. ఈ నెల రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాన్ని ప్రదర్శించడానికి ఈ రోజు అవకాశం కల్పించామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కళాకారుడు కావటం విద్యార్థులకు గర్వకారణం అన్నారు. అనంతరం డీఈఓ సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు కళారంగం, క్రీడారంగంలో ప్రవేశం ఉంటే ఉన్నత స్థానం చేరుకోగలరు. అందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఎంతో ఆనందకరంగా ఉన్నాయని, తన శ్రమను మర్చిపోవటానికి ఈ ప్రదర్శనలు దోహదం చేస్తాయని అన్నారు. వ్యాఖ్యాతలుగా చంద్రకంటి మద్దయ్య, ఎస్ మహమ్మద్ మియా పాల్గొన్నారు. అనంతరం డీఈఓ నృత్య గురువులు కరీముల్లా, నాగరాజు, దాసరి వెంకటరమణను సత్కరించారు. కార్యక్రమంలో రేడియో వ్యాఖ్యాత సునీత పాల్గొన్నారు. ఇదే వయసులో, ఇదే 8 ఏళ్ల వయసులో, ఇంచుమించు 8 ఏళ్ల వయసులో నేను కళారంగంలో ప్రవేశించాను. వాస్తవంగా ప్రవేశం నా కళారంగం ప్రవేశము. అది ఒక విభిన్నమైనటువంటి శైలిలో ప్రవేశం చేశాను నేను. సాధారణంగా మా ఇంట్లో సంగీతం కుటుంబం కాబట్టి సంగీతంతో పరిచయం ఉన్నటువంటి మా నాన్నగారు నాకు ఉన్నారు సపోర్ట్గా. సో దాన్ని బేస్ చేసుకుని ఒక గాయకుడిగా గాత్ర సంగీతంలో నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి ప్రవేశం. ఇంట్లోనే కూని రాగాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి నా ప్రస్థానం. నేను ఎక్కడా సంగీతం నేర్చుకోలేదు, కానీ ప్రేక్షకుల్ని లేదా శ్రోతల్ని అలరించగలిగేటువంటి గాత్రాన్ని, ఆ అనుభవాన్ని మా తండ్రి గారి ద్వారా పొందాను. అది నా అదృష్టం. ఇక వేదికపై ప్రదర్శనలు ఇచ్చేటువంటి స్థాయికి మళ్ళా దానికి కూడా మా తండ్రి గారే కారణము. మా ఇంట్లోనే ఒక కళా సమాజం పిల్లలందరికీ తెలియాలి, అందుకే ప్రత్యేకంగా చెప్తున్నాను. సాధారణంగా నా జీవితంలో జరిగిన ఒక సందర్భాన్ని కూడా మీకు ఇక్కడ చెప్తాను. ప్రత్యక్షమైన పరిస్థితుల్లో కేవలం మా నాన్నగారు మాత్రమే కాదు, మా నాన్నగారితో ఉన్నటువంటి ఆ సమాజం, అంటే కళా సమాజంలో ఉన్నటువంటి మిగతా సభ్యులందరూ కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. అందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. మీకు జనరల్గా సినిమా వాళ్ళ గురించి చెప్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఒక పేరు చెప్తాను. పెద్దవాళ్ళు, ఇప్పుడున్న పెద్దవాళ్ళందరికీ తెలుసు. ప్రముఖ కమెడియన్ సుత్తివేలు కురుముద్దాలి లక్ష్మీ నరసింహాచార్యులు. కురుముద్దాలి లక్ష్మీ నరసింహం గారు నా చిన్నప్పుడు మా ఇంట్లోనే సుత్తివేలని మనం పిలుచుకుంటాం. సుత్తివేలు అంటే చాలామందికి తెలుస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు తెలియదు. ఆయన చనిపోయారు, కళాకారులు లేరు. ఆయనతో పాటు నేను నటించాను. ఆయన నాతో నటించారని చెప్పాలి, ఎందుకంటే ఈజ్ మై జూనియర్ ఆర్టిస్ట్. ఆయన నాకు జూనియరు.
కళారంగంలో వయసులో చాలా పెద్దవారు. మా నాన్నగారి వయసు అప్పటికి. నేను 8 సంవత్సరాల వయసులో ఆయనతో పాటు అనేకమైనటువంటి పౌరాణిక డ్రామాల్లో నటించాను. రాష్ట్రంలో నగరాలు పట్టణాల్లో ప్రజలు పరిశుభ్రతపై చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్లీప్ కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర మున్సిపల్ పరిపాలనా శాఖ కమిషనర్ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. ఈ క్యాంప్లో జరిగిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఏ క్యాంప్, అశ్విని ఆసుపత్రి సమీపంలోని డ్రైనేజీ కాల్వ, గణేష్ నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లోని శుద్ధవాగులో పూడికతీత పారిశుద్ధ్య పనులను సిడిఎంఏ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిణి డాక్టర్ ఏ సిరి, పాణ్యం శాసన సభ్యురాలు గౌర్ చిర్తారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 4 వారాల పాటు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతలో గణనీయమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ప్రజల సహకారం ఉంటే నగరాలు ఎంత పరిశుభ్రంగా మారగలవో ప్రత్యక్షంగా చూపించడమే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లక్ష్యమన్నారు. మొదటి వారంలో రహదారులు, కూడళ్లు, చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో ప్రత్యేక శుభ్రతా కార్యక్రమాలు చేపట్టగా, 2వ వారంలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో డ్రైన్లు, కాల్వలు, నాలాల పూడికతీత శుభ్రతా పనులు చేపడుతున్నట్లు వివరించారు. పరిశుభ్రతలో స్థానిక సంస్థల పాత్ర 80% ఉంటే మిగిలిన 20% ప్రజల భాగస్వామ్యమే కీలకమన్నారు. కర్నూలులో కేసీ కాల్వను నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్ ఆధ్వర్యంలో ఎంతో అందంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో పరిశుభ్రత పట్ల మరింత అవగాహన పెంచుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని, స్థానిక సంస్థల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బయో మైనింగ్, ఈ ఆటోల పంపిణీ వంటి కార్యక్రమాలకు అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఇటీవల సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు లభించాయని చెప్పారు. రహదారులపై చెత్త వేస్తున్న వారిపై భారీ జరిమానాలు విధించేలా త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని, అవసరమైతే కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం రఘు, ఎస్ఈ రమణమూర్తి, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, సూపరింటెండెంట్ రామకృష్ణ, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని 1 నెల రోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరే ముందు మున్సిపాలిటీలు, మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఒకసారి విజువల్ క్లీన్లీనెస్, కంటి చుట్టూ పరిశుభ్రంగా కల్పించే వాతావరణాన్ని ప్రజలకు పరిచయం చేసి తద్వారా వారి భాగస్వామ్యం అడగాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రతి వారం ఒక్కొక్క యాక్టివిటీ చొప్పున తీసుకోవడం జరిగింది. సో 4వ వారానికి విజువల్ క్లీన్లీనెస్ వచ్చేలాగా ఈ 2వ వారంలో మనం నల్లాస్ యొక్క క్లీనింగ్ అనేది చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ కేసీ కెనాల్ ప్రాంతంలో కొంత మార్పు వచ్చిందని తెలుస్తోంది. సో అదేవిధంగా ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి మొత్తం నల్లాలలో ఎక్కడైతే చెత్త ఉందో వాటన్నిటిని క్లీన్ చేసేటువంటి కార్యక్రమం ఈ 2వ వారం ఎంటైర్ కర్నూలులో ఉన్నటువంటి ఇన్సైడ్ సిటీలో ఉన్న అన్ని నల్లాలలో కూడా ఈ క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేశాము. సో 4 వారాలు అయిన తర్వాత విజువల్ క్లీన్లీనెస్తో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని మనం కోరడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి 1 రోజు కేటాయించి ప్రజల్లో మమేకమై ప్రజల్లో చైతన్యం తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దీనిలో భాగంగా మున్సిపాలిటీ పరంగా నిధుల యొక్క కొరత ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాల్ని టేకప్ చేసేటువంటి దాంట్లో భాగంగా రైట్ టు డోర్ కలెక్షన్కి ఈ ఆటోలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రాసెసింగ్ ప్లాంట్లని ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం కానీ, లెగసీ వేస్ట్ని దాదాపు 1,50,00,000 టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేయడంలో కానీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్తుంది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా
విజువల్ చేంజ్ని సాధ్యమైనంత నెక్స్ట్ అక్టోబర్ 2 కంతా ఎన్షూర్ చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని మేమందరం చేరుకునేటువంటి దిశగా మా మున్సిపల్ సిబ్బంది అందరూ, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకి ఇటీవల సుప్రీంకోర్టు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చింది. అంతకుముందు పర్యావరణ చట్టం కింద సెక్షన్ 5 అనేది ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి అధికారాన్ని జిల్లా కలెక్టర్లకి ప్రత్యేకంగా ఇచ్చింది. ఇప్పుడు వారికి ఉన్నటువంటి అధికారాలతో ఏ రకమైనటువంటి పర్యావరణానికి హాని చేసేటువంటి ఎలాంటి ఏజెన్సీనైనా, ఎలాంటి బల్క్ వేస్ట్ జనరేటర్నైనా, ఈవెన్ ప్రజల్లో ఎవరైనా సరే వాటికి రూల్ ప్రకారం నడుచుకున్నటువంటి వారి మీద డైరెక్ట్గా చర్యలు తీసుకునేటువంటి సెక్షన్ని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ కర్నూలు జిల్లాలో మనకి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ లో 2వ వారం క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ కి ప్రోగ్రామ్ కి MID డైరెక్టర్ గారు కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. మెయిన్ గా ఏంటంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో మీ అందరికీ తెలుసు 4 వారాల పాటు ఈ యాక్టివిటీస్ కొనసాగుతాయి. ఈ 2వ వారంలో క్లీనింగ్ ఆఫ్ డ్రైన్స్ ఉంది. ఫస్ట్ వారం మనం రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగే రోడ్స్ క్లీనింగ్ అవన్నీ కూడా చేపట్టడం జరిగింది. 2వ వారం డ్రైన్స్ క్లీనింగ్, అలాగే 3వ వారం కమర్షియల్ కాంప్లెక్సెస్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఆ ఏరియాస్ లో క్లీనింగ్, 4వ వారం టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఏవైతే వాటన్నింటినీ కూడా క్లీన్ చేసుకోవడం. దీంట్లో మెయిన్ గా చూసుకుంటే మనం ఫస్ట్ సాలిడ్ వేస్ట్ జనరేషన్ అనేది ఒక 220 PPDs టన్స్ పర్ డే మన కర్నూలు కార్పొరేషన్ సంబంధించి జనరేట్ అవుతుంది. సో ఈ 220 మెట్రిక్ టన్స్ కూడా మనం ఎండ్ టు ఎండ్ అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఫ్రమ్ మనం డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ పబ్లిక్ కి సెపరేట్ చేయమని చెప్తున్నాము. ఇంట్లో అది మనం సెగ్రిగేట్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ చేసి ఇక్కడ ఇప్పుడు డంప్స్ లోకి, అంటే ఫస్ట్ ఇప్పుడు డంప్స్ లోకి వేయడం అనేదే కాదు, దాన్ని ప్రాసెస్ చేయడం. మన గార్గేపురం, జోహరాపురం 2 డంప్స్ ఉన్నాయండి. అక్కడ మళ్ళీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి, అలాగే MRF మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సంబంధించి ఆ ప్లాంట్ ఒకటి, అలాగే 15 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ కూడా మనకి కర్నూలు జిల్లాకు వస్తుంది. సో అండ్ ఆటోస్ కూడా, సో MIUD డిపార్ట్మెంట్ వారి హెల్ప్ తో 90 ఆటోస్ కూడా మనకి ఇప్పుడు ఒక నెలలో వస్తున్నాయి. దానివల్ల మనం ఎండ్ టు ఎండ్ అంటే జనరేట్ చేసిన వేస్ట్ అంతటిని మనం రీసైకిల్ చేయడం కానీ, లేకపోతే వెర్మి కంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం కానీ చేయడం జరుగుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇదే కాకుండా లిక్విడ్ వేస్ట్ కి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక 0.8 MLD ఒక 3 యూనిట్స్ మనకు ఉన్నాయి. అలాగే 2 MLD వర్కౌట్ అవుతుంది. 10 MLD కూడా నెక్స్ట్ 1 month లో హ్యాండ్ ఓవర్ చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ కి. ఇలాగే 35 MLD కూడా ఇంకా వర్క్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 28 MLD గ్యాప్ కూడా మనకి MIUD మినిస్టర్ గారి హెల్ప్ తో అది కూడా మేము ఆ యూనిట్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా అంటే లిక్విడ్ వేస్ట్ జనరేట్ చేసింది మనం ట్రీట్ చేయడం, అలాగే సాలిడ్ వేస్ట్ మనం ఏదైతే జనరేట్ చేసామో అది ట్రీట్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మనకి చూసుకుంటే లెగసీ వేస్ట్ సుమారుగా మనకి 6-7 లక్షల పైన ఉండేదండి. ఇప్పుడు మనం చాలా వరకు క్లియర్ చేసుకొని సగానికి తీసుకుని వచ్చాము. అదే జిల్లాలో చూసుకుంటే దగ్గర 10 లక్షలు లెగసీ వేస్ట్ ఉండేది మెట్రిక్ టన్స్. దాన్ని ఇప్పుడు 5 లక్షలు 4.5 లక్షలు తీసుకుని వచ్చాము. దాన్ని కూడా క్లియర్ చేసేయడం జరుగుతుంది. మాక్సిమం నెక్స్ట్ డిసెంబర్ కి, తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా విల్ క్లియర్ దట్ లెగసీ వేస్ట్ ఆల్సో. ఇదే కాకుండా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ మనకి ఇక్కడ కర్నూలు టౌన్ లో చూసుకుంటే 123 గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా క్లియర్ చేయడము, డ్రైవ్ మీద క్లియర్ చేయడం. అదే కాకుండా ప్లాంటేషన్ ఒకటి పెద్ద ఎత్తున ఈసారి జూన్ లో మనం తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మా రైతు బజార్లు ఉన్నాయి, బస్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా విజిబుల్ క్లీన్లెస్, ఇందాక సంపత్ గారు చెప్పినట్టు విజిబుల్ క్లీన్లెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ నెల 27, 28వ తేదీలలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మహిళలకు అంకితం ఇవ్వడం పార్టీకి మహిళలపై ఉన్న గౌరవానికి నిదర్శనమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె టీడీపీ మహిళా నాయకురాలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మతో పాటు పార్టీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈ నెల 27, 28వ తేదీలలో జరిగిన వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని మహిళలకు అంకితం ఇవ్వటాన్ని అభినందించారు. దేశంలో ఏ పార్టీలో లేని విధంగా మహిళలకు తెలుగుదేశం పార్టీలో గౌరవం ఉందనడానికి ఇది ప్రత్యేక
నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే మహిళలకు ప్రత్యేక హక్కులు లభించాయని వివరించారు. వీటిలో భాగంగా మహిళలకు ఆస్తిలో హక్కు, చట్టసభల్లో రిజర్వేషన్లు లభించాయని తెలియజేశారు. అలాగే చట్టసభల్లో రానున్న ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని, ఇది మహిళలపై ఉన్న గౌరవానికి నిదర్శనం అని తెలియజేశారు. 33% రిజర్వేషన్కి ఈ డిజిటల్ వర్చువల్ మహానాడులో ప్రకటించినందుకు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడానికి మన మహిళ అందరూ కూడా రావడం నిజంగా చాలా సంతోషదాయకం. మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చరిత్రలో ఒక ఘట్టం. ఏ పార్టీ కూడా ముందుకు రాకుండా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ తీసుకున్నటువంటి ఒక చారిత్రక నిర్ణయం. కాబట్టి ఒక మహిళలుగా మేము మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి సార్కి ఘనంగా థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. కాబట్టి స్పీకర్స్ కూడా 1 minute, కేవలం నలుగురే, దయచేసి అపార్థం చేసుకోకండి. 1 minute మాట్లాడండి. ఆ 1 minuteలో మనం ఏం చెప్పాలనుకున్నా కానీ చెప్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటే, ఇప్పుడు చట్టసభల్లో అది రిజర్వేషన్ అవ్వకపోని మేము నెక్స్ట్ ఎలక్షన్ లో 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పిన ఏకైక దమ్మున్న పార్టీ మా తెలుగుదేశం పార్టీ. చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మహిళలు కేవలం ఇంటికే పరిమితం, వంటింటికే పరిమితం. తర్వాత నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల్లో అని చెప్పి రిజర్వేషన్లో వచ్చిన తర్వాతనే మనము సర్పంచులు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి అంతవరకు మహిళల్ని రావడం జరిగింది. తర్వాత మహిళా ఎమ్మెల్యేలు కానీ మహిళా ఎంపీలు కానీ రావడానికి ఇంత టైం పట్టింది. కాబట్టి అది కూడా దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కొన్ని పార్టీలు వ్యతిరేకించాయి మొన్న చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు పెట్టినప్పుడు. కానీ మా పార్టీ సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడమే కాకుండా మేము ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వకపోని 2029లోన 33% రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి మొన్న మహానాడులోన మహాశక్తికి మహిళలకు అంకితం చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూస్తున్నాం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం, తెలుగుదేశం పార్టీ పుట్టిందే మహిళల కోసం. ఈరోజు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,20,00,000 మంది మహిళలు ఈరోజు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. ప్రతి మహిళ ఈరోజు లక్షాధికారిగా ఉంది. ప్రతి మహిళ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదొకటే కాదు, ఈరోజు సూపర్ 6 అని చెప్పి మహిళలకు ఎన్నో అవకాశాలు కట్టుబెట్టింది మా తెలుగుదేశం పార్టీ. సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తిగా ఈరోజు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది ఆ తల్లికి బిడ్డలుంటే అంతమందికి అమౌంట్ ఇవ్వడం జరిగింది. అదొక్కటే కాదు, మహిళలకి ప్రయాణంలో ఇబ్బంది కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళ ప్రయాణపు ఖర్చుల వలన భర్తల్ని అడగలేకపోతున్నారని చెప్పి వాళ్ళకు ఉచిత బస్సు కూడా మా తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మహిళలందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. అదొకటే కాదు, ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కావాలనే లక్ష్యంతోన ఇప్పుడు 33% రిజర్వేషన్ కల్పించింది. వంటింట్లో ఉండే మహిళల్ని ఈరోజు చట్టసభలకు పంపించే ఏకైక పార్టీ మా తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా 2004లోనే మాకు ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మేము 4 మహిళలు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు కూడా ముందుకు రావాలి. అన్ని పార్టీలు కూడా మా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకునిందో మీరు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని శ్రీ లలిత సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీ లలితా పీఠంలో జ్యేష్ఠ మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని 1 టౌన్ జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో అధిక జ్యేష్ఠమాసం సందర్భంగా జపము, ధ్యానము, పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ లలితా పీఠం శ్రీ లలితా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తెల్లాకుల జ్ఞానేశ్వరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 33 రకాల పిండి వంటలు, 33 రకాల పుష్పాలు, 33 రకాల సంకీర్తనలు అమ్మవారికి నివేదన ఇవ్వటం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు మహాప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డిపల్లె శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలు పూడూరు లక్ష్మీరెడ్డి, శ్రీమతి పూడూరు నాగేశ్వరమ్మ దంపతులు, వెల్దుర్తి హనుమాన్ జంక్షన్ వ్యవస్థాపకులు గురుస్వామి శ్రీరామాంజనేయులు, కల్లూరు శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డితో పాటు వివిధ హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 27, 28వ తేదీలలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్చువల్ మహానాడు కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఈరోజు 33% కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా స్త్రీశక్తి మహానాడులో 33 శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ బాబు గారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షిస్తూ ఉన్నారు. ఒక సైడు ఈ విధంగా ఒక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలని మా నాయకులు, మా పార్టీ ఆలోచన చేస్తుంటే, కుహన రాజకీయ నాయకుడు సంపదనే సృష్టించుకోవడమే రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు, వాళ్ళ చిన్నాన్నని గొడ్డలిపోటుతో చంపిన నాయకుడు, వాళ్ళ అమ్మకు తల్లికి ఆస్తి ఇవ్వకుండా మెడబట్టి గంటిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నీ గుండెల మీద చేసుకుని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పుట్టినది నువ్వా కాదా అని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని. మరి అది తెలియకుండా రోజా గారు కానీ, మరి అట్లాగే ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారు కానీ గురువింజకి తన కింద నలుపు ఉండేది తెలియనట్లు ఈరోజు మన పార్టీని, మా పార్టీ నాయకుల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఖబర్దార్, జాగ్రత్త. విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని అనంత స్పీడ్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కేటింగ్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంత స్పీడ్ స్కేటింగ్ అకాడమీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థకు చెందిన స్కేటింగ్ రింక్లో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ, గౌరవ అతిథులుగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ క్యాంపు నిర్వహించారు. ముగింపు సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ 60 మంది విద్యార్థులు స్కేటింగ్ పై శిక్షణ తీసుకోవటం సంతోషంగా ఉందన్నారు. స్కేటింగ్లో చిన్నతనంలోనే నేర్చుకునేందుకు ఆసక్తి చూపిన చిన్నారులను, వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. స్కేటింగ్ ఒలింపిక్ గేమ్ కాబట్టి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనటం వల్ల ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు విడుదల అవుతాయని, వాటి ద్వారా చదువులో రాణిస్తారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. సమ్మర్ కోచింగ్లో పాల్గొన్న వారికి డాక్టర్ శంకర్ శర్మ పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో స్కేటింగ్ కోచ్ అనంత, గౌరవ కోచ్ లక్ష్మీపతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అంతకుముందు స్కేటింగ్ క్రీడాకారులు రింగ్ చుట్టూ తిరగటాన్ని పరిశీలించి క్రీడాకారులను అభినందించారు. గొప్పగా చేశారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని సమ్మర్ ఫ్రీ కోచింగ్ క్యాంప్, అదేవిధంగా చిల్డ్రన్ కూడా చాలా ఉత్సాహంతో, ఉద్రేకంతో ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. స్కేటింగ్లో చాలా రకాలు ఉంటాయి. ఇన్లైన్ స్కేటింగ్ అని, అవుట్డోర్ స్కేటింగ్ అని రకరకాలు ఉంటాయి. ఐస్ స్కేటింగ్ అని, ఐస్ రింక్ కూడా ఉంటుంది చాలా చోట్ల. మనకు ఈ రాష్ట్రంలో నేను వైజాగ్లో చూశాను ఇటువంటి రింకు. మన కర్నూలులో ఉండడం అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము. దీన్ని
ముందే విజన్ ఉండే వాళ్ళు ఆలోచించి ఇక్కడ ఒక పెద్ద రింకును కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఏర్పాటు చేయడం అనేది స్కేటింగ్ రింకు ఎంతో గర్వించాల్సిన విషయము. ఇక్కడ పార్టిసిపేట్ చేసే చిల్డ్రనే రేపు ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడైతే పిల్లలు స్పోర్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఒక డిసిప్లైన్ కు అలవాటు అవుతున్నారని, వాళ్ళ బాడీ తెలియకుండానే చేంజెస్ వస్తాయి, హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతుంటాయి. ఆ స్ట్రెస్ హార్మోన్స్ తగ్గిపోయి హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్, సెరోటోనిన్, డోపామిన్ ఇట్లాంటివన్నీ రిలీజ్ అవుతాయి. రిలీజ్ కావడం వల్ల వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిజాల్, ఎపినెఫ్రిన్, స్టిరాయిడ్స్ ఇట్లాంటివి తగ్గి వాళ్ళ బాడీ ఇంప్రూవ్ కావడం కాక మెంటల్ రిలాక్సేషన్ కూడా జరుగుతుంది. 1 గంట ప్రాక్టీస్ చేసిపోయినారంటే మిగతా 23 అవర్స్ 24 అవర్స్లో 23 అవర్స్ వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉంటారంటే నిద్ర బాగుపడుతుంది, ఆకలి బాగా అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, రిలాక్సేషన్ ఉంటుంది. వాళ్ళు బెటర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటారు. అలాగే ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ లో కూడా డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ డిసైడ్ అవుతుంది. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఒక 30 రోజు ముగింపు కార్యక్రమానికి వచ్చేసినటువంటి డాక్టర్ శంకర్, అదేవిధంగా ఇక్కడ స్కేటర్స్ తల్లిదండ్రులు క్యాంపులో భాగంగా జరపడం జరిగింది. గత నెల రోజులు బాగా యాక్టివ్ గా చేయడం జరిగింది. మీరు మునుముగా 1 అవర్ స్కేటింగ్ చేయగలిగితే మంచి ఆరోగ్యంగా ఉంటారు. ఆ స్టేడియంలో జరిగేటువంటి సెలెక్షన్స్ కానీ ఇంకా అసోసియేషన్ లో జరిగేటువంటి సెలెక్షన్లకు కానీ మీరు పాల్గొనాలి. స్పోర్ట్స్ కోటాలకు కూడా మనకు 2% నుంచి 3% రిజర్వేషన్ ఉంది. కావున తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి మీ పిల్లల్ని రెగ్యులర్ గా పంపించి మంచిగా జిల్లాకు బాగా సెలెక్ట్ అయ్యి మన జాతీయ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించాలి. మన ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా మన శంకర్ శర్మ సార్ గారు ప్రతి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా స్టేడియంలో జరిగిన ప్రతి ప్రోగ్రామ్ కి సార్ అటెండ్ అయ్యి వారికి పౌష్టికాహారం కింద బనానా, అరటిపండు, ఆ విధంగా బిస్కెట్ ప్యాకెట్లు, వాళ్ళకు ఇంకా టోర్నమెంట్ కు వెళ్లేందుకు డ్రెస్సులు, ఈ విధంగా ప్రతి చోట కూడా సహాయ సహకారం అందిస్తున్నారు. ఇక్కడనే కాదు ఇంకా పల్లెటూరులో వేరే మన పెద్దపాడు గ్రామంలో ప్రతి చోట అంటే జిల్లాలో అన్ని చోట్ల కూడా సార్ యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఒకసారి బిగ్ క్లాప్ సార్కి. ఇలాంటి సార్లు ఉండడం వల్లనే మన క్రీడలు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. మన కర్నూలు జిల్లాలో టీజీ భరత్ సార్ గారు, అదేవిధంగా కలెక్టర్ మేడం గారు, మున్సిపల్ కమిషనర్ గారు మన జిల్లాకు మంచిగా బాగా అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు. రీసెంట్ గా మన స్టేడియంలో కూడా మనకు సింథటిక్ ట్రాక్ వేయడం జరిగింది. మన మంత్రి గారు దాదాపుగా 3 నుంచి 4 కోట్ల వ్యయంతో ఖర్చుతో ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.